ఇది స్లీపర్ కోచ్, రిజర్వ్డ్ స్లీపర్ కోచ్. ఇటువంటి కోచెస్ 8 ఉంటాయి ఈ ట్రైన్లో. సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్. ఇది లిఫ్ట్ చేయొచ్చు ఇది. సో కాబట్టి ఇది మామూలుగా స్లీపర్ కోచ్ ట్రైన్స్లో ఎలాగైతే 3 బెర్త్లు ఉంటాయో, లోవర్, మిడిల్, అప్పర్, అదేవిధంగా సీట్ నెంబర్స్తో సహా మిగతా ఫెసిలిటీస్ అంతా సేమే. సో ఖచ్చితంగా ఈ స్లీపర్ దీనిలో ట్రావెల్ చేస్తే ఒక లగ్జరీ ట్రావెల్ చేసినటువంటి ఫీలింగ్ వస్తుంది. ఈ ట్రైన్ ఏంటంటే దీనిలో ముందు ఒక ఇంజన్ ఉన్న కారణంగా పుష్ అండ్ పుల్ 2 చేస్తుందని, దీనివలన ట్రైన్ వేగంగా 130 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తడమే కాకుండా ఈ ట్రైన్లో కుదుపులు అనేవి ఉండవు. పర్టికులర్గా ఏదన్నా మరి వంకర తీసుకోవాలన్నా, టర్న్స్ తీసుకోవాలన్నా, మరి బ్రిడ్జ్ పైన వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా ఈ ట్రైన్ సౌకర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది పూర్తిగా ఈ ట్రైన్ అంతా కూడా 12 కోచ్లు స్లీపర్ కోచెస్, అలాగే 8 కోచ్లు అన్రిజర్వ్డ్ కోచెస్, ఇవన్నీ కలిపి ఒక ఏరోడైనమిక్ 2 కోచెస్ ఏమో మరి దానిలో దివ్యాంగులకి, మహిళలకి ప్రత్యేకమైనటువంటి అక్కడ రిజర్వేషన్ ఉంటుంది. సో దట్ మొట్టమొదటిసారిగా బహుశా దివ్యాంగులకి ఇటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. సో అద్భుతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం. మోడర్న్ టాయిలెట్ ఇన్ అమృత్ భారత్ ట్రైన్లో. మోడర్న్ టాయిలెట్ అమృత్ భారత్ ట్రైన్లోని జనరల్ క్లాస్లో. సీసీటీవీ కెమెరా ఇన్ జనరల్ క్లాస్. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇటువంటి బోగీలు 8 బోగీలు ఉన్నాయి ఈ రైల్లో. దీనిలో మొట్టమొదటిసారిగా ఇప్పుడే అధికారులు చెప్పారు, ఛార్జర్స్, మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడం కోసం ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జనరల్ క్లాస్లో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఇంతేకాకుండా మోడర్న్ టాయిలెట్స్ కూడా అధునాతన టాయిలెట్స్. సో సామాన్యులకి, పేదలకి ఇచ్చినటువంటి మోదీ గారి లగ్జరీ ట్రైన్ కానుక అని చెప్పక తప్పదు.